పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత ఆరోగ్య వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన మహోన్నత పథకం ఆరోగ్యశ్రీ. ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో బలోపేతమై పేద బడుగు బలహీన వర్గాల ప్రాణాలను కాపాడిన అద్భుత పథకం ఆరోగ్యశ్రీ. అలాంటి పథకంపై కూటమి పాలకులు పగబట్టారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు 3,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. దాంతో నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు సమ్మెబాట పట్టాయి. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజల ప్రాణాలు గాల్లో దీపాల్లాగా మారాయి. బిల్లులు చెల్లించండి మహాప్రభు అని పదే పదే వేడుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలందించే ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలను పూర్తి స్థాయిలో నిలిపేశాయి. ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలకు పైగా బకాయి పెట్టింది. ఈ పరిస్థితుల్లో ఉచిత వైద్య సేవలు అందించలేమంటూ సమ్మెబాట పట్టాయి. ఆరోగ్యశ్రీ కార్డుతో ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు ఉచిత చికిత్సలు అందించబోమని, డబ్బు కడితేనే వైద్యం చేస్తామని యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి. దీంతో అనారోగ్యం బారిన పడ్డ పేద మధ్యతరగతి ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. సమ్మెబాట పట్టిన నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులతో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మీటింగ్ నిర్వహించారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రులకు 2,000 కోట్లు బకాయిలు ఉన్నాయని, వాయిదాల పద్ధతిలో క్లియర్ చేస్తామని, సమ్మెను విరమించాలని కోరారు. తాము సమ్మెలోకి వెళ్లిన ప్రతిసారి ప్రభుత్వం పిలవడం, హామీలు ఇవ్వడం, హామీలు నమ్మి తాము వైద్య సేవలు కొనసాగించడం పరిపాటిగా మారిందని, ఇప్పుడు కూడా హామీలు మాత్రమే ఇస్తున్నారని, లిఖితపూర్వకమైన హామీ ఇవ్వడం లేదని యూనియన్ నాయకులు అంటున్నారు. ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించి లిఖితపూర్వక హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని వారు స్పష్టం చేశారు. అదే సమస్య. ఇప్పుడు వరకు మాకు ఎటువంటిది ఎప్పుడు కూడా రాతపూర్వకంగా ఎటువంటిది ఇవ్వటం జరగల. అన్నీ మౌఖిక ఆదేశాలే. ప్రతిసారి నమ్మి మేము వెళ్ళి పని చేయటం మొదలు పెడుతున్నాం, జరగలేదు. ఇప్పుడు మా సభ్యులందరూ కూడా మమ్మల్ని ప్రెజరైజ్ చేస్తుంది అదే. మీకు రాతపూర్వకంగా మీకు ఏమి ఇవ్వట్లేదు, మౌఖికంగా మీరు వచ్చి మాకు ఏదో చెప్తున్నారు, మీరు చెప్పేదేంటి వాళ్ళు చెప్పేదేంటి కథ అనేదే మాకున్న ప్రెషర్. కాబట్టి అందుకే ఇప్పుడు మేమేం చెప్పలేకపోతున్నాం. అటు సీఈఓ గారు అర్జెంటుగా ఇప్పుడు మీరు కాల్ ఆఫ్ చేసేయండి స్ట్రైక్ అని చెప్తే మేము కాల్ ఆఫ్ చేస్తున్నామని చెప్పలేకపోతున్నాం. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా అటకెక్కించింది. 2019లో టీడీపీ దిగిపోయే నాటికి 700 కోట్లకు పైగా బకాయిలు పెట్టింది. బాబు పెట్టిన పెండింగ్ బకాయిలన్నింటినీ ఆ తరువాత అధికారం చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెల్లించింది. 2019-24 మధ్య ఆరోగ్యశ్రీకి ఊపిరిలూదింది. విప్లవాత్మక సంస్కరణలతో పునరుజ్జీవం పోసి బలోపేతం చేసింది. అలాంటి మహోన్నత పథకాన్ని నేటి కూటమి ప్రభుత్వం మరోసారి నిర్వీర్యం చేసింది. నెట్వర్క్ ఆసుపత్రులకు భారీగా బకాయిలు పెండింగ్లో పెట్టింది. దాంతో నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ సమ్మెబాట పట్టింది.